Hello guys, welcome back to my channel. If you like my video, please like, share and subscribe to my channel and comment to my channel. This video is all about a day in my life. ఈరోజు మేము కాట్పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఎందుకంటే మా తమ్ముడు వండుకొని కాశీకి వెళ్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళతో. తను ఎక్కించడానికి మేము వచ్చాము. ఈ ట్రైన్ వండుకొని సంఘమిత్ర ట్రైన్ ధనాపూర దాకా వెళ్తుంది. ట్రైన్ చాలా అంటే చాలా లేట్‌గా వచ్చింది. 1కి రావాల్సిన ట్రైను 3కి వచ్చింది. 2 అవర్స్ డిలేలో వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అయ్యాక మేము వండుకొని మా కులదేవత గుడికి స్టార్ట్ అయ్యాం. అది వండుకొని పడవేడులో ఉంది. కాట్పాడి నుంచి 2 అవర్స్ జర్నీ. ఇంకా మళ్ళీ ఏం రికార్డ్ చేయలేదు. ఇది వండుకొని టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో. ఇంకా చాలా వేడిగా ఉండడం వల్ల టెంపుల్కి ఎంటర్ అవ్వకముందే చల్లగా ఫ్రూట్ జ్యూస్ తాగి ఇంకా ఎంటర్ అయ్యాం టెంపుల్లోకి. ఈ టెంపుల్కి 3 ఓపెనింగ్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకా 2 వెనకాల ఉంటాయి. ఇది సెకండ్ ఎంట్రీ. ఈ గుడిలో వండుకొని రేణుక అమ్మవారు ఉంటారు. దర్శనమంతా చేసుకొని వచ్చాక టెంపుల్ చుట్టూ 21 రౌండ్స్ చుట్టాక ఒక దేవుడి విగ్రహాన్ని తల మీద పెట్టుకొని ఒక్కొక్కరు 3 రౌండ్స్ చుడతారు. అది ఎందుకు చేస్తా అంటే మనం ఏదో అనుకొని దేవుడిని తల మీద పెట్టుకొని చుడితే అది జరుగుతుంది అని నమ్మకం. నేను ఫస్ట్ ఆ దేవుడిని ఎత్తుకొని చుట్టాను. మళ్ళీ మా అమ్మ మా నాన్న చుట్టారు. ఇక్కడ ఉండే ఏ దేవుళ్ళైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టెంపుల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. పడవేడు పక్కనే శనీశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. టెంపుల్కి వచ్చేసాము. ఇది ఒక విలేజ్లో ఉంది టెంపుల్. ఇక్కడ వండుకొని శనీశ్వర స్వామి స్వయంభుగా వెలిసారు. దర్శనం అయ్యాక దోష నివారణ కోసం దీపాలు వెలిగించాము. అంతా వెలిగించేసాక ఇంకా చుట్టూ వాతావరణం బాగుంటే కొంతసేపు కూర్చునేసి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంటికి. ఇది విలేజ్ మధ్యలో ఉండడం వల్ల చుట్టూ పొలాలు చాలా ప్రశాంతతగా అనిపించింది టెంపుల్లో. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము తినడానికి 9 అయిపోయింది. ఇది వండుకొని చిత్తూరుకి వెళ్ళే దారిలో కంద విలాస్ అనే హోటల్లో తిన్నాము. నేను గోబీ రైసు, అమ్మ పన్నీర్ రైస్, నాన్న మీల్స్ తీసుకున్నారు. ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది అక్కడ. ఇదే ఆ హోటలు. ఈ సమ్మర్స్ కాబట్టి ఖచ్చితంగా ఐస్ క్రీమ్ ఉండాల్సిందే. ఐస్ క్రీమ్ తీసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు డే చాలా హెక్టిక్గా జరిగిన చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతే వీడియోకి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. బాయ్.